26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సౌత్ సినిమాల్లో మళ్ళీ సూపర్ హీరోల ఫీవర్ మొదలైందా? మన స్టార్స్ అంతా ఇప్పుడు అతీంద్రియ శక్తులతో బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారా? ఇండస్ట్రీలో ప్రస్తుతం 3-4 సినిమాల్లో ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అసలు తేజ సజ్జా నుంచి రాజమౌళి సినిమాల వరకు అంతా సూపర్ హీరో కాన్సెప్ట్ల వెనకే ఎందుకు పరుగులు తీస్తున్నారు? హనుమాన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన తేజ సజ్జా మిరాయ్ సినిమాలోనూ సూపర్ పవర్స్ ఉన్న పాత్రలో నటించారు. బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి కథలే చేయడంతో తేజకు సూపర్ హీరో బ్రాండ్ పడిపోయింది. సెట్స్ పై ఉన్న జై హనుమాన్, జాంబిరెడ్డి 2, మిరాయ్ 2 కూడా సూపర్ హీరో సినిమాలే. మరోవైపు వారణాసిలో మహేష్ పాత్రకు ప్రత్యేకమైన శక్తులుంటాయనే ప్రచారం జరుగుతోంది. అట్లీ బన్నీ కాంబినేషన్లో వస్తున్న రాకా సినిమాలో కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బన్నీని ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త అవతార్లో స్పెషల్ పవర్స్ ఉన్న సూపర్ హీరోగా చూపించడానికి అట్లీ పక్కా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఈ కాంబోలో వస్తున్న సినిమా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయం అన్న టాక్ నడుస్తోంది. రాజమౌళి సమర్పణలో ఆయన తనయుడు కార్తికేయ నిర్మిస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాలో ఆసక్తికరమైన ఫ్యాంటసీ ఎలిమెంట్ కనిపిస్తోంది. ఫహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అల్లావుద్దీన్ అద్భుత దీపం కాన్సెప్ట్ ని చూపిస్తున్నారు. మ్యాజిక్, ఎంటర్టైన్మెంట్ కలిపిన ఈ కాన్సెప్ట్ తో ఫహద్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త మ్యాజిక్ చేయడం పక్కా అనిపిస్తోంది. కేవలం హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్స్ కూడా సూపర్ విమెన్స్ గా మారిపోతున్నారు. ఓ సుకుమారిలో ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయిగా నటించారు ఐశ్వర్య రాజేష్. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోలు, ట్రైలర్లో ఆ పాత్ర రివీల్ చేయడంతో సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ బాగా పెరిగింది. గతేడాది లోకాలో కళ్యాణి ప్రియదర్శన్ కూడా సూపర్ విమెన్ గా రికార్డులు తిరగరాశారు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.